డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ వీడియోలో మనం ఎంబీఏలో స్పెషలైజేషన్ గైడ్ పార్ట్ 1 ఒకటి చూసాము. ఈరోజు దానికి కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో మీకు నేను ఏ స్పెషలైజేషన్ తీసుకోవడానికి ఏ క్వాలిటీస్ ఉండాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఈ సెకండ్ పార్ట్లో ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నది క్లారిటీగా చెప్తాను. సో మనం అర్లీగా చెప్పుకున్నట్లుగా ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్. రెండోది వచ్చేసి ఫినాన్స్. అండ్ మూడోది వచ్చేసి మార్కెటింగ్. సో ఇక్కడ నేను 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ హ్యూమన్ రిసోర్స్ అంటే హెచ్ఆర్ స్పెషలైజేషన్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అన్నది చూడాలి. ఇక్కడ మీకు హెచ్ఆర్ స్పెషలైజేషన్తో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వేరియస్ ఉంటాయి, అంటే చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు ఎంబీఏ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకొని నాకంటూ ఎంబీఏ సర్టిఫికేట్ ఉంది అని ఇంట్లో కూర్చుంటే మీకోసం జాబ్ ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ రావు, మీరే జాబ్ వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇది మెయిన్ థింగ్. మనకి సర్టిఫికేట్ వచ్చిన మరుక్షణం నుంచి కూడా ప్రతి సింగిల్ మినిట్ కూడా మీకు ఇంపార్టెంట్. అంటే మీరు 1 minute టైం వేస్ట్ చేసినా కానీ మీ మీద కంపెనీకి ఉండే ఒపీనియన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సపోజ్ మీరు ఎంబీఏ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 month లేదంటే ఒక 6 months, ఇఫ్ నాట్ ఒక 1 year గ్యాప్ ఇచ్చారు అనుకోండి, జాబ్ చేయలేదు, దెర్ ఈజ్ నో జాబ్, ఖాళీగా ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేశారు అంటే మీరు ఈ 1 year తర్వాత 6 months తర్వాత 1 month తర్వాత సర్టెన్ కంపెనీకి జాబ్ ఆపర్చునిటీ కోసం వెళ్తే అక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ టైం డ్యూరేషన్లో మీరేం చేశారు అని. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు హెచ్ఆర్ చేసినా, ఫినాన్స్ చేసినా, మార్కెటింగ్ చేసినా మీ చేతిలో సర్టిఫికేట్ ఉంది అని ధీమాగా ఇంట్లో కూర్చోకుండా ఇమ్మీడియట్గా మీరు జాబ్ కోసం వెతకటం స్టార్ట్ చేయాలి. ఇంకా హెచ్ఆర్కి జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయంటే ఏ ఐటీ కంపెనీలో అయినా మీకు హెచ్ఆర్గా జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు యాజ్ ఏ హెచ్ఆర్. అలాగే వాళ్ళకుండే సమస్యలు ఏంటి, ఆ సమస్యలు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లంగా ఉంది, అంటే చిన్న ప్రాబ్లం లాగా ఉందా లేదా పెద్ద ప్రాబ్లంగా ఉందా, ఒకవేళ ఆ ప్రాబ్లం మీ దాకా వస్తే మీరు దానికి ఏ సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఫర్దర్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు అన్న జాబ్ రోలు ఇక్కడ మీరు పర్ఫామ్ చేస్తారు. సరే, మీరు ఎంబీఏ కంప్లీట్ చేసి ఇలా వెంటనే కంపెనీలో వెళ్ళగానే మిమ్మల్ని ఎవ్వరు కూడా హెచ్ఆర్ పొజిషన్లో కూర్చోపెట్టరు. మీకంటూ ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఒక 6 months ట్రైనింగ్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ మినిమం 2 years ట్రైనింగ్ ఇస్తాయి. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది డెఫినెట్గా కంపెనీని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని అప్పుడు కంప్లీట్గా హెచ్ఆర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా మీరెవరు, మీరు జస్ట్ జూనియర్ హెచ్ఆర్. మీకంటే ఒక సీనియర్ హెచ్ఆర్ ఉంటారు. ఈ సీనియర్ హెచ్ఆర్ మీకు గైడ్ లైన్స్ ఇస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కనుక డైరెక్ట్గా హెచ్ఆర్గా పర్మనెంట్గా పనికొస్తారు అంటేనే మీకంటూ హెచ్ఆర్ టైటిల్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఐటీ కంపెనీస్లో హెచ్ఆర్గా కాకుండా ఎనీ అదర్ ప్రొడక్షన్ కంపెనీస్లో, లేదు అంటే ఎనీ అదర్ సెగ్మెంట్స్ లైక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైనా కానీ హెచ్ఆర్గా మీరు వెళ్ళిపోవచ్చు. హెచ్ఆర్ కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ట్రైనీగా ఉండొచ్చు. అంటే కొత్తగా వచ్చే
ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా. అంటే మీకు అర్లియర్గా సీనియర్ హెచ్ఆర్ మీకు ఎలాగైతే ట్రైనింగ్ ఇచ్చారో అలాగే మీరు మీ కింద వచ్చేటువంటి జూనియర్ హెచ్ఆర్స్కి ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో ఈ ట్రైనింగ్ పోస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి థర్డ్ వచ్చేసి టీమ్ హెడ్. యాక్చువల్గా టీమ్ అంటేనే ఏ సర్టెన్ పీపుల్ గ్రూప్, అంటే కొంతమంది వ్యక్తులందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అవుతారు. సో ఈ టీమ్కి మీరు హెడ్గా వ్యవహరిస్తారు. లైక్ ఇక్కడ మీకు బీటెక్ ఎంప్లాయీస్, డిప్లొమా కంప్లీట్ చేసిన అప్రెంటిస్, ఇఫ్ నాట్ వేరే ఏ క్వాలిఫికేషన్తో వచ్చిన అదర్ ఎంప్లాయీస్నైనా మీరేం చేస్తారంటే కంప్లీట్గా ఒక టీమ్ లాగా ఫాలో చేస్తూ యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ జాబ్ని టీమ్ హెడ్ అంటారు. లేదు ఇంకా ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయంటే హెచ్ఆర్కి పీపుల్ రిలేషన్ మెయింటైన్ చేయడం అంటే ఏంటంటే మీరు ఎంప్లాయీస్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. కౌన్సిలింగ్ అంటే ఎవరైనా ఎంప్లాయీస్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం. అలాగే ఎవరైనా ఎంప్లాయీస్కి ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే పీపుల్ రిలేషన్స్. ఈ పీపుల్ రిలేషన్స్ అనేది కంప్లీట్లీ హెచ్ఆర్లో ఉండాల్సినటువంటి గుడ్ క్వాలిటీ. యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పాను మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అని. దీన్ని పీపుల్ స్కిల్ అంటారు. పీపుల్ స్కిల్ అంటే మనం ఎదుటి మనిషిని ఎలాగా కన్విన్స్ చేస్తాము, అలాగే వాళ్ళు చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఫ్రెండ్లీ మేనర్లో వాళ్ళ నుంచి ఏ విధంగా రాబట్టుకోవాలి అన్నది పీపుల్ స్కిల్. అండ్ ఈ తర్వాత హెచ్ఆర్లో ఇవి కాకుండా ఇంకా చాలా సెగ్మెంట్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేంటి అంటే ఒక హెచ్ఆర్ రిక్రూటర్గా పనిచేయచ్చు. రిక్రూటర్ అంటే ఏంటి? సపోజ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అంటే మనకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ రిటర్న్గా, తర్వాత జీడీ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేయడం, లేదు హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేయడం. సో ఓవరాల్గా మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్ని మీరు ఎగ్జామిన్ చేస్తారు. అంటే వాళ్ళ రెజ్యూమ్ కలెక్ట్ చేసుకోవడం, వాళ్ళతో ఏదైనా ఒక టాపిక్ మీద అంటే లేదు వాళ్ళ పర్సనల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడగడం, తర్వాత వాళ్ళు రాసేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ని క్వాలిఫై చేయడం, అంటే ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు అని. తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఏమున్నా కండక్ట్ చేయడం. ఆ తర్వాత ఫైనల్గా సెలెక్షన్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనకి ABCD ఈ నలుగురు పార్టిసిపేట్ చేశారనుకోండి, ఈ నలుగురిని మనము కంపెనీలోకి తీసుకోలేము. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఓన్లీ 1. అంటే మిగతా ముగ్గురిని మీరు రిజెక్ట్ చేయాలి. ఈ నలుగురిలో కూడా ది బెస్ట్ ఎవరో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ వీళ్ళ నలుగురిలో బెస్ట్ అనుకోండి, Bని, Cని అండ్ Dని మీరు రిజెక్ట్ చేయాలి. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఈ రోల్ ప్లే చేయడంలో ఉంటుంది. ఈ రోల్ ఏమంటారంటే రిక్రూటర్ అంటారు. అండ్ హెచ్ఆర్లో మోస్ట్ సాలరీ ఓరియంటెడ్ జాబ్ ఏంటి అంటే యాక్చువల్గా పీపుల్ రిలేషన్ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ శాలరీ ఉంటుంది. రిక్రూటర్ నెక్స్ట్, తర్వాత ట్రైనింగ్, ఆ తర్వాత టీమ్ హెడ్, అండ్ ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ జాబ్. సో ఇవి కాకుండా మీకు గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనందరికి తెలుసు, ఒక బీటెక్ కానివ్వండి, లేదా ఒక డిప్లొమా స్టూడెంట్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా క్వాలిఫికేషన్తో బయటికి వచ్చిన ఏ స్టూడెంట్కి అయినా కానీ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలాగైతే ఉంటాయో అలాగే MBA స్టూడెంట్స్కి కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేవి డెఫినెట్గా ఉన్నాయి. సపోజ్ మీరు కనుక తీసుకున్నట్లయితే MBAకి మీరు రైల్వేలో చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి. బట్ రైల్వే అనేది కాంపిటేటివ్. సో ఇక్కడ మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ అంటే బాగా ఎక్కువ మంది దీనికోసం ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత RRB ఎగ్జామ్స్ అంటే ఈ బ్యాంకింగ్ సెక్టార్స్లో కూడా HR రోల్ ప్లే చేయడానికి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అలాగే మీరు సివిల్ సర్వీసెస్కి కూడా ఎలిజిబుల్. సివిల్ సర్వీసెస్ అంటే IAS, IPS,
ఎట్సెట్రా. సో ఇలాంటి వాటికి కూడా మీకు ఛాన్స్ ఉన్నాయి. మనం ఓన్లీ ప్రైవేట్ సెక్టార్స్కి మాత్రమే ఎలిజిబుల్ అని అనుకుంటాం, బట్ యాక్చువల్లీ మనకు తెలియకుండా గవర్నమెంట్ సెక్టార్లో కూడా నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ రెగ్యులర్గా న్యూస్ పేపర్ అనేది ఫాలో అవ్వాలి. అలాగే జాబ్ అలర్ట్స్ ఉంటాయి. జాబ్ అలర్ట్స్ లైక్ naukari.com అండ్ ఇఫ్ నాట్ మీకు లోకల్గా ఉండేటువంటి ఏదైనా ఛానల్ సిస్టమ్, ఇలాంటివన్నీ ఫాలో అవుతుంటే ఎప్పుడెప్పుడు ఏ ఏరియాస్లో గవర్నమెంట్ జాబ్స్ రిలవెంట్ టు MBA ఉన్నాయి అన్నది మీకు పర్ఫెక్ట్గా ఒక ఐడియా ఉంటుంది. సో ఇది రిలవెంట్ టు HR. ఇకపోతే ఫినాన్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరికైతే లెక్కలు ఇష్టమో వాళ్ళు మాత్రమే ఫినాన్స్ చేయండి. లెక్కలంటే అలర్జీ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫినాన్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఈత రాని వాళ్ళు నదిలో దూకితే ఎలా ఉంటుందో లెక్కలు రాని వాళ్ళు ఫినాన్స్ తీసుకుంటే అలా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, లెక్కలు గనక రాకపోతే ఫినాన్స్ అస్సలు ముట్టుకోవద్దు. ఇంకొకటి, ఫినాన్స్ జాబ్ అనేది ఎవర్ గ్రీన్. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎంత ఎక్కువగా ఉంటాయో అంతే కష్టం కూడా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా మీరు జస్ట్ బ్రెయిన్ అలా పెట్టేసి బాడీ ఇలాగా ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్లుంటే ఖచ్చితంగా దెబ్బతింటారు. ఎందుకంటే సపోజ్ 1 lakh అని రాసే చోట మనము 5 zeros పెట్టాలి. పొరపాటున 1 lakh అని రాసేటప్పుడు మనము 6 zeros పెట్టామనుకోండి, అదేమవుతుంది 10 lakhs అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఎంత? 9 lakhs. సో ఈ చిన్న మిస్టేక్ కూడా చాలా పెద్ద మిస్టేక్గా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మీకు ఎప్పటికప్పుడు కూడా మార్కెట్ గురించి మంచి అవగాహన ఉండాలి. ఎందుకు ఉండాలి? సపోజ్ నేను ఎప్పుడు చిన్నప్పుడు $1 అంటే 40 rupees, బట్ ఇప్పుడు $1 అంటే అప్రాక్స్ 85 rupees. సో ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. ఎంత ఉంది? 45 రూపాయలు తేడా ఉంది. నేను ఎప్పుడో $1 = 40 rupees అని చదువుకొని అదే బ్రెయిన్లో పెట్టుకుంటే కుదరదు. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఇప్పుడు మార్కెట్లో $1 ఎలా ఉన్నది అనేది మనకు ఒక ఐడియాలజీ అప్ టు డేట్గా ఉండాలి. ఇంకొకటి, ఫినాన్స్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఫినాన్స్ జాబ్స్ అనేవి స్కిల్ ఓరియంటెడ్. అంటే మీకు కంప్లీట్గా అడిషనల్ స్కిల్స్ అనేవి ఉండాలి. అడిషనల్ స్కిల్స్ అంటే MS Excel అండ్ ఫికో. ఇదొక కోర్సు. మీరు ఫికో కోర్సు 3 months కోర్స్ చేయొచ్చు, లేదా 6 months కోర్స్ చేయొచ్చు. ఓకే, అండ్ మ్యాక్సిమం 6 months కోర్సు ఫికో. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. అయితే ఈ స్కిల్స్ ఏవి లేకుండా, అప్డేషన్ లేకుండా మీకు ఫినాన్స్ జాబ్ అనేది అస్సలు రాదు. ఇంకా చూస్తే జాబ్ ఆపర్చునిటీస్, మీరు అకౌంటెంట్గా జాబ్ చేయొచ్చు. ఫస్ట్ మీది MBA అయిపోగానే మిమ్మల్ని ఎవరు కూడా సీనియర్ అకౌంటెంట్గా తీసుకోరు. మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఇక్కడ ఎలాగైతే HRకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందో ఇక్కడ కూడా మీకు జూనియర్ అకౌంటెంట్ లాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, ట్రైనింగ్ పీరియడ్ అనేది ఆ కంపెనీని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ ట్రైనింగ్ 6 months ఉండొచ్చు, 3 months ఉండొచ్చు, లేదంటే కొన్ని కంపెనీస్లో 2 years ఉండొచ్చు. సో మీరు ఈ ట్రైనింగ్ పీరియడ్లో కంపెనీకి తగ్గట్లుగా అన్నీ యాక్యురేట్గా చేసుకుంటూ పోతే కంపెనీ వాళ్ళు సాటిస్ఫై అయితే మీకు సీనియర్ అసిస్టెంట్ పొజిషన్ అనేది, సీనియర్ అకౌంటెంట్ పొజిషన్ అనేది ఇస్తారు. సో ఇది కాకుండా, అకౌంటెంట్ కాకుండా మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే మీరు అనలిస్ట్గా పనిచేయొచ్చు. అనలిస్ట్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే రకరకాలు ఉంటాయి. లైక్ మనందరికీ తెలుసు ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, అండ్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్, కంపెనీ లాస్లో ఉందా లేదా ప్రాఫిట్లో ఉందా అనేది క్యాలిక్యులేట్ చేయడం, అలాగే కంపెనీ లిక్విడ్ పొజిషన్ ఎలా ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడం. ఇది రెండో టైప్. ఫస్ట్ వచ్చేసి మీరు అకౌంటెంట్గా జాయిన్ అవ్వచ్చు, లేదు అంటే అనలిస్ట్గా కూడా ఉండొచ్చు. మూడోది అడ్వైజరీ జాబ్. అడ్వైజరీ జాబ్ అంటే ఇలా MBA అయిపోగానే మీకు అలా నాలెడ్జ్ ఉండదు కాబట్టి
మీరు కొంతకాలం లైక్ ఒక 3 ఇయర్స్ కానివ్వండి లేదా 5 ఇయర్స్ కానివ్వండి కంప్లీట్గా ప్రాక్టికల్గా వర్క్ చేసిన తర్వాత మీకంటూ మంచి నాలెడ్జ్ గ్రిప్ వస్తుంది. అప్పుడు కంపెనీస్ మీ నుంచి కొన్ని అడ్వైజెస్ తీసుకుంటాయి. సో మిమ్మల్ని అడ్వైజరీ పొజిషన్లో ఉంచుతారు. మీరు ఇచ్చే సలహాలు సంప్రదింపులు కంపెనీ ఫాలో అవుతూ కంపెనీ గ్రోత్కి కృషి చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ పొజిషన్ అనేది చాలా గ్రేట్ పొజిషన్, అలాగే రెస్పాన్సిబిలిటీ ఓరియంటెడ్. మీ కింద హెల్పర్స్ ఉన్నప్పటికీ కూడా మీరు హెల్పర్స్ని బ్లైండ్గా నమ్మకూడదు, అంటే గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ప్రతిదీ మీరు స్వతహాగా చూసుకుంటూ పోవాలి. అప్పుడే ఈ జాబ్ అనేది మీకు సేఫ్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ ఎలాగైతే మీకు హెచ్ఆర్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉందో అలాగే ఫినాన్స్ వాళ్ళకు కూడా డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్లో ఆపర్చునిటీ ఉంది. సేమ్ మీరు ఆర్ఆర్బికి అప్లై చేసుకోవచ్చు, అలాగే సివిల్ సర్వీసెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రైవేట్ కంపెనీస్లో అండ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో మీరు ఈ అకౌంటెంట్ జాబ్ కానివ్వండి, అనలిస్ట్గా కానివ్వండి, లేదంటే అడ్వైజరీగా కానివ్వండి పనిచేయచ్చు. అండ్ ఇవి కాకుండా పర్సనల్గా మీరు షేర్ మార్కెట్లో ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే షేర్ మార్కెట్ సైడ్ కూడా పర్సనల్గా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో లేదంటే అడ్వైజరీగా పనిచేయచ్చు, లేదంటే ఏజెంట్గా పనిచేయచ్చు. ఇదన్నీ పర్సనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు థర్డ్, మార్కెటింగ్. అసలు గట్స్ ఏమైనా ఉన్నాయి అంటే మార్కెటింగ్ వాళ్ళ దగ్గర. ఈ మాట ఎందుకు అంటున్నానంటే యాక్చువల్గా మీకు ఎదుటి మనిషిని బోల్తా కొట్టించేటువంటి టాలెంట్, బురిడి కొట్టేటువంటి టాలెంట్ ఉంటే మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్. ఎదుటి మనిషి ఒక ప్రోడక్ట్ని నాకు అవసరం లేదు అనుకున్నా మీరే ఏదో ఒక రకంగా నాకు ఆ ప్రోడక్ట్ ఇవ్వు అనే విధంగా మెస్మరైజ్ చేయాలి. అంటే నో అన్న వాళ్ళని కూడా ఎస్ అనిపించేలా ఉండాలి. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఉండాల్సింది ఏంటంటే టాకటివ్ నేచర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్లో ఫెచింగ్. మార్కెటింగ్లో మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ 2025 ఈ జనరేషన్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్స్. అంటే మీరు ఎంబీఏ అయిపోయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఇది కూడా 6 మంత్స్ కానివ్వండి, ఇఫ్ నాట్ 1 ఇయర్ కూడా ఉంటుంది పెద్ద కోర్సెస్ అయితే. సో మ్యాక్సిమం మీరు ఎలాంటివి తీసుకోవాలంటే 3 మంత్స్ లేదా 6 మంత్స్. సో ఇలాంటి కోర్స్ తీసుకొని మీరు డిజిటల్ మార్కెటింగ్లో గనక ఎంటర్ అయితే మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. డెఫినెట్లీ మీరు కనుక ఎంబీఏతో పాటు డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ ఉంది, మంచి కన్విన్సింగ్ అండ్ టాకెటివ్ నేచర్ ఉన్నట్లయితే మీకు ఎంత లేదన్నా కానీ 60,000 పర్ మంత్ ఎర్న్ చేసుకునేటువంటి జాబ్స్ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నటువంటి ఫెసిలిటేషన్ ఏంటి అంటే మీరు వర్క్ అంతా ఆన్లైన్ చేస్తారు. అంటే మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి, బైక్ మీద వెళ్ళాలి అనేది లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఈజ్ సో ఈజియర్ దాన్ ఆఫ్లైన్. మీరు డైలీ ట్రాఫిక్లో జర్నీ చేయడం, రోజు వెళ్ళడం రావడం, ఫిజికల్గా అక్కడ అటెండెన్స్ వేయించుకోవడం, ఇదంతా లేకుండా ఒక ప్లేస్లో కూర్చొని చక్కగా ఒక జాబ్ చేసుకోవచ్చు. సో అది ఎప్పుడు మీకు కనుక డిజిటల్ మార్కెటింగ్ అనేది అడిషనల్గా ఉంటే. ఎంబీఏతో పాటుగా డిజిటల్ మార్కెటింగ్ చేసేది ఎవరు? మార్కెటింగ్ స్టూడెంట్స్. అండ్ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ కింద వస్తే మీరు సేల్స్ మేనేజర్గా వర్క్ చేయొచ్చు. సేల్స్ మేనేజర్స్ అంటే జూనియర్ సేల్స్ మేనేజర్స్ ఉంటారు, కొంతకాలం తర్వాత సీనియర్ సేల్స్ మేనేజర్గా అవుతారు. లేదంటే మీరు డిస్ట్రిబ్యూటర్స్గా అవ్వచ్చు, లేదంటే రిప్రజెంటేటివ్ అంటే ఒక కంపెనీ ప్రోడక్ట్ని మీరు పబ్లిక్లోకి ఎలాగ ప్రమోట్ చేస్తారు, అలాగే దాని సేల్స్ని ఎలా పెంచుతారు అనేది రిప్రజెంటేటివ్ అంటారు. అలాగే సేల్స్ రిప్రజెంటేటివ్ కాకుండా మీరు ఇంకా డిస్ట్రిబ్యూషన్తో పాటు R&D కూడా చేయొచ్చు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్లో
కొత్త కొత్త ప్రోడక్ట్ న్యూ వర్షన్స్ ఏమున్నాయి అనేది మార్కెట్లో స్టడీ చేసి ఆ ప్రోడక్ట్ని మళ్ళీ మోడిఫై చేసే విధంగా మీరు కంపెనీకి సజెషన్స్ ఇవ్వచ్చు. అలాగే ప్రైవేట్ జాబ్స్ కాకుండా మార్కెటింగ్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సోయాస్ మీకు హెచ్ఆర్లో ఫినాన్స్లో ఎలా అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయో హెచ్ఆర్ ఫినాన్స్ రెండిటికంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండేది మార్కెటింగ్. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంబీఏ జస్ట్ సర్టిఫికేషన్ పెట్టుకొని జాబ్ వెతుకులాట లేకుండా ఇంట్లో కూర్చుంటే మీకోసం జాబ్ వెతుక్కుంటూ మీ దాకా రాదు. మీరే జాబ్ వెతుక్కుంటూ కంపెనీస్ దగ్గరికి వెళ్ళాలి. వన్స్ మీరు స్కిల్స్తో క్వాలిఫికేషన్తో వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఒక జాబ్లో సెటిల్ అయిపోవచ్చు.